అభయ మొన్నటి దాకా గ్యాస్ కష్టాలు ఇప్పుడు పెట్రోల్ కష్టాలు కూడా వచ్చేసాయి. వారం దాకా పెట్రోల్ దొరకదంట. అభయ చూస్తున్నారు కదా, భుజ్బుజ్నేలూరు హైవే జంక్షన్ మొత్తం జామ్ అయిపోయింది. చూడండి పెట్రోల్ కష్టాలు నీ పోసగల సామె ఈ విధంగా ఉంటాయా? జనాలు చూస్తే కితకిత అంటుంటారు. బండ్లు చూడండి, ఎన్ని బండ్లు, ఎంతమంది జనాభా. అన్నా ఏంది మందల స్టాక్ ఉందా లేదా పెట్రోల్ డీజిల్? స్టాక్ లేదన్నా. ఒక్కొక్కరు క్యాన్లు తెచ్చుకొని పెట్రోల్ కోసం చాలా కష్టాలు పడుతున్నారు. కానీ ఏ పెట్రోల్ బంకులు అయినా కానీ ఈ బాటిల్ అయితే అసలు పట్టట్లా. కాబట్టి మీరే చూడండి, వరుసగా లైన్ నిలబడి ఉంటారు. నాయన భుజ్బుజ్నేలూరు హైవే టర్నింగ్ దగ్గర ఇటు ముందుకు రాగానే ఇదిగోండి భారత్ పెట్రోల్ బంకు. ఏడైతే స్టాక్ అయిపోయిందంట. ఐపుగుడికి పోయే దావలో భారత్ పెట్రోల్ బంక్ పక్కనే ఆనుకొని ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో స్టాక్ ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ జనాలు అయితే సందులేరు. చూడండి బండ్లు వరుసగా పట్టుకొని పోతా ఉన్నారు, లీటర్లు. భయ్యా ఐపుగుడి దగ్గర ఉన్న భారత్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాము. ఈడ కూడా జనాలు సందులేరు చూడండి. కానీ చాలా వరకు జనాలు ప్యానిక్ అయిపోయి బాటిల్లో లీటర్లు పోయించుకొని వెనకోళ్ళకి పెట్రోల్ డీజిల్ లేకుండా చేస్తున్నారు. అది పెట్రోల్ బంక్ వాళ్ళు చెప్పే వ్యవహారం ఏంటంటే ఆ విధంగా ఉంటుంది. అభయ ఇప్పుడే అన్న పెట్రోల్ కొట్టించుకొస్తున్నాడు. అన్న ఎంత కొట్టించుకున్నావా? అన్న 200కే పడుతున్నా అన్న. వాళ్ళు పట్టడమే 200కి పడుతున్నారు. నేను 500కి అడిగాను అన్న. బతిమలాడి గంట నుంచి ఆగి ఉన్నా. 200కే పడుతున్నారా? ఇప్పుడు మన 500 1000 కొట్టించుకుంటా పోతుంటే నాలుగు 100 కొట్టించుకోవాలి. వాళ్ళ పరిస్థితి ఏంది? 100 అయితే బండిలో అసలు ఏం లేదు, ఎంటీ ట్యాంక్ ఉండదు. అదే ఇప్పుడు మన జనాలు బాగా కంగారు పడిపోయి గబగబాన 500 1000 కొట్టించుకొని పోతున్నాం. మళ్ళా దొరకద్దో లేదో తెలియదే కదన్నా. నిజమేలే, కానీ ఎవరు తొందర వాళ్ళది. కానీ వీళ్ళు మాత్రం 200కే పడుతున్నారు. 200కే పడుతున్నా. ఎక్కువ పట్టడం లేదా? అది అభయ ఈడ కూడా పెట్రోల్ అయిపోయిందంట. ఏదేమన్నా కానీ మనము ఉన్నా లేకపోయినా ఏదో అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం. కానీ అంబులెన్స్ల పరిస్థితి ఏంది? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే 100 మందికి కాదు, 1000 మందికి కాదు, బిలియన్స్లోకి షేర్ చేయండి. అభయ మందల